హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఇండెక్సెస్ ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ చూద్దాం. యాక్చువల్గా ఇండెక్సెస్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ది గోల్ ఆఫ్ ది ఇండెక్స్ ఈస్ టు మేక్ ది సెర్చ్ ఆపరేషన్ ఫాస్టర్. సెర్చ్ ఆపరేషన్ మనం ఏదైతే ఉంటుందో అది మనకి సెర్చ్ ఆపరేషన్ అనేది ఫాస్ట్ గా గెట్ చేసుకోవడానికి. అంటే సెర్చ్ ఆపరేషన్ అంటే ఎలా అంటే నార్మల్గా మనం తీసుకోండి, సపోజ్ మనం ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్నాం అనుకోండి. ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ తీసుకున్నాం, సపోజ్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో ఏదో ఒక పర్సన్ ఉన్నాడు అంటే మనకి ఇండియా వైడ్ గా ఒక ఎన్క్యూ నెంబర్ అనేది ఉంది, రైట్? లైక్ ఆధార్ నెంబర్ ఉంది అనుకోండి. సో ఇనిషియల్ గా అది ఎలా అసైన్ చేస్తారు? ఫస్ట్ స్టేట్ కి ఒక కోడ్ ఉంటుంది, తర్వాత డిస్ట్రిక్ట్ కి ఒక కోడ్ ఉంటుంది. బేస్డ్ ఆన్ దాన్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. తర్వాత మండలం వైడ్ గా అలా తీసుకుంటాం అనుకున్నాం సపోజ్. సో ఇప్పుడు నేను మనకి ఇండియాలో ఉన్న టోటల్ అప్రాక్సిమేట్ మనకు 140 crores పీపుల్ లో మనది గెట్ చేయాలంటే మనకి 140 crores పీపుల్ లో మన స్టార్టింగ్ వన్ నుంచి ఎండింగ్ వరకు మనం చెక్ చేసుకుంటా రావాలి అంటే మనకి చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా. అదే సింపుల్ ఒక లాజిక్ తీసుకోవాలి. జస్ట్ మనకున్న స్టేట్స్ లో జస్ట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వెతకాలి అనుకోండి. సో అంటే లైక్ ఒక కోడ్ ఉంటుంది, లైక్ మనం స్ప్లిట్ చేసుకుంటాం సపరేట్ గా. సో మనకున్న మన నంబర్ని బేస్ చేసుకుని మనం స్ప్లిట్ చేసుకున్నాం అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది? మిగిలిన 28 స్టేట్స్ ని మనం బైపాస్ చేసేస్తాం, రైట్? అవాయిడ్ చేసేస్తాం దాన్ని. అప్పుడు మనకి ఓన్లీ మన ఏపీలోకి వస్తాం. ఏపీలో కూడా లైక్ ఇక్కడ ఉన్న మనకి ఈ ఇప్పుడు 25 చేశారు అనుకోండి. సో ఎక్స్ట్రా ఒకటి చేశారు కదా. సో ఇక్కడ వీటన్నిటిని కాకుండా జస్ట్ గుంటూరు అంటే గుంటూరు కోడ్ని బేస్ చేసుకొని గుంటూరు వరకు వస్తాం. అండ్ తగ్గిపోతుంది. లైక్ ఇక్కడ మనకి ఈ 4 crores పీపుల్ లో కూడా మనం చెక్ చేయాల్సింది తగ్గిపోతుంది. అంటే డిస్ట్రిక్ట్ వైజ్ వచ్చేపాటికి, రైట్? ఆ డిస్ట్రిక్ట్ లో కూడా అంటే దాని తర్వాత నెక్స్ట్ కోడ్ బేస్ చేసుకుంటాం, లైక్ మండలంలో అలా వెళ్తుంది. సో విలేజ్ కి వచ్చేపాటు ఒక 50,000 పీపుల్, ఆ 50,000 పీపుల్ లో కూడా లైక్ మనకి అంటే 140 crores పీపుల్ ని సెర్చ్ చేయటం ఎలాగా 50 crores పీపుల్ లైక్ 50,000 పీపుల్ ని సెర్చ్ చేయటం కంపేర్ చేస్తే చూడండి ఎంత మనకి వేరియేషన్ ఉందో. సో బేస్డ్ ఆన్ ది ఇండెక్స్ మనం ఇలాంటి అప్రోచ్ ని వెళ్తాం, ఇలాంటి అప్రోచ్ తీసుకుంటాం, రైట్? సో the next question is like that should come to your mind is how does index make you search operation faster? So search operation అనేది మనకి ఎలా ఫాస్ట్ అవుతుంది? సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అదే. సో దీన్ని మనం ఏమంటున్నామంటే బి ట్రీ స్ట్రక్చర్ అంటాం. సో ఎప్పుడైతే మనం ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తామంటే ఇండెక్స్ సెర్చ్ అనేది ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అప్పుడు ఏంటంటే ఈ బి ట్రీ స్ట్రక్చర్ లైక్ ఇది ఇంటర్నల్ గా క్రియేట్ చేయబడుతుంది. దట్ ఈస్ బి ట్రీ ఇస్ నథింగ్ బట్ బ్యాలెన్స్డ్ ట్రీ అండ్ క్లియర్. And how will the database engine retrieve the data from a table in SQL Server? So, ఎలా రిట్రీవ్ చేసుకుంటుంది? Whenever the database engine wants to retrieve the data from the database table, it will adopt two different mechanisms for searching the data. Table scan or index scan or sync. Table scan or index scan or index scan. That means table wise. Table scan అంటే like table లో ఉన్న మొత్తం డేటాస్. What is table scan in SQL Server? In table scan, the SQL Server search engine will search for the required information sequentially one by one from the start to last record of the table. Right? If the table has more rows, then it will take more time for searching the required data. So it is time-consuming process. సో టేబుల్ స్కాన్ లో వచ్చేటట్లు మనకి ఎప్పుడైతే మనకి టేబుల్ స్కాన్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం రికార్డ్స్ వన్ బై వన్ సెట్ చేసుకుంటూ వెళ్తాం. మోర్ రోస్ ఉంటే కనుక మనకి అది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ ఉంటుంది, టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. క్లియర్? సో ఈ టేబుల్ స్కాన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి టేబుల్ స్కాన్. టేబుల్లో మనకి 50 రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం, రైట్? మనకి కావాల్సింది 50th రికార్డ్ అంటే ఇండెక్స్ 50 ఉన్నది రికార్డ్ కావాలి. సో నార్మల్ గా అంటే ఇండెక్స్ అనేది లేకుండా ఉంటాయి టేబుల్ స్కాన్ లో. ఎలా? ఫస్ట్ రికార్డ్ చూసుకున్న తర్వాత సెకండ్ రికార్డ్ మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్తుంది. అండ్ సో ఎప్పుడైతే లాస్ట్ రికార్డ్ ఏ మ్యాచ్ అవుతుందో ఆ రికార్డ్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది. Suppose you want to search the value 50, then the search engine, like
Search engine means SQL Server search engine. We'll scan the records sequentially one by one from the beginning. స్టార్టింగ్ నుంచి మనకి చెక్ చేస్తుంటుంది, సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఫ్రమ్ 1 and until it reaches the value 50. ఒకటి నుంచి మనకి 50 వరకు రీచ్ అయ్యేంత వరకు. If you want to increase the search performance, then somehow you have to minimize the number of scans. సో మనం పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకోవాలి అంటే లైక్ ఇది పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే దట్ మీన్స్ టైం అనేది మనకి తగ్గాలి. అలాంటప్పుడు ఏం చేయాలి మనం? ఈ నంబర్ ఆఫ్ స్కాన్స్ అనేది తగ్గించాలి, అంతే కదా. నంబర్ ఆఫ్ స్కాన్స్ ని తగ్గించాలి. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ బి ట్రీ, దట్ ఈస్ బ్యాలెన్స్ ట్రీ డస్. సో నంబర్ ఆఫ్ స్విచ్ స్కాన్స్ ని తగ్గించేదే మనకి బి ట్రీ, అదే మనకి ఇక్కడ చేసేది. రైట్, సెట్ బి ట్రీ అంటాం, బ్యాలెన్స్ ట్రీ. వాట్ ఈస్ ఇండెక్స్ స్కాన్ ఆర్ సీక్? ఇన్ ఇండెక్స్ స్కాన్ the SQL Server search engine uses B-tree structure to search the required data, which drastically improves the performance of our search query by reducing the number of scans. సో ఎప్పుడైతే మనం B-tree స్ట్రక్చర్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు మనకి నంబర్ ఆఫ్ స్కాన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఆ అప్రోచ్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, అండర్స్టాండింగ్ ది బ్యాలెన్స్ ట్రీ. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ మనకు వచ్చేసి వన్ బై వన్ వెళ్దాం. చూడండి, whenever you create an index or indexes on some columns of a table in a SQL Server, then what happens internally? It creates B-tree structure. సో ఎప్పుడైతే ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తామో అప్పుడు B-tree స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. In B-tree structure, the data is divided into 3 sections. డేటా అనేది 3 sections గా మనకి డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ రూట్ నోడ్. First one, root node. Second one, non-leaf nodes. Third one, leaf nodes. See, and you can see. In the root node, it has 30 and 50. So root node lo manaki kada 30 and 50. In the non-leaf node, it has 10, 30, 40, 50. So ఇక్కడ చూడండి, 10, 30, 40 and 50. Clear? And in the leaf node, we have the actual data. So the leaf node is actual pointing the data. సో లీఫ్ నోడ్స్ లో మనకి యాక్చువల్ గా డేటా అనేది ఉంది. సో మనకు కావాల్సిన సెర్చ్ చేయాల్సింది ఎక్కడి నుంచి 1 to 50 మనకి సెర్చ్ అనేది జరగాలి. సో యాక్చువల్ డేటా 1 to 10 ఇక్కడ ఉంది, 11 to 30, 31 to 40, 41 to 50 యాక్చువల్ గా మనకు ఉంది ఈ లీఫ్ నోడ్స్ లోనే. రైట్, యాక్చువల్ గా లీఫ్ నోడ్స్ అనేది మనకి యాక్చువల్ డేటా ఉంటాయి. రూట్ నోడ్ లో ఏంటంటే లైక్ ఇక్కడ చూడండి, రూట్ నోడ్ లో సో నెంబర్స్ తీసుకున్నాం 30 and 50. సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ. అండ్ అలాగే నాన్ లీఫ్ లోడ్ లో మినిమం 30 కన్నా తక్కువ ఉన్నది ఆర్ 30 ఆర్ ఈక్వల్స్ టు లైక్ 10, 30 అని చెప్పి ఇక్కడ తీసుకున్నాం, ఆర్ 50 అనుకోండి. సో ఇక్కడ మనకి 30 వరకు ఎండ్ అయింది కదా. సో ఇక్కడ 40 నుంచి తీసుకున్నాం, 40 టు లైక్ 31 to 40 అండ్ నెక్స్ట్ ఇక్కడ 50, 41 నుంచి 50 కోసం ఎక్స్టెన్షన్ దీని తర్వాత. క్లియర్, డివైడ్ చేసుకున్నాం. Suppose you want to search 50 here, then what will happen internally? The search engine will start the search from the root node. Root node నుంచి మనకి చెక్ చేయడం స్టార్ట్ చేసింది. రూట్ నోడ్ నుంచి చెక్ చేసింది ఇక్కడ నుంచి. It will check whether 50 is less than or equals to 30. 30 కన్నా less than or equals to 30 కన్నా తక్కువ ఉందా లేదంటే 30 కన్నా ఈక్వల్ గా ఉందా అనేది చెక్ చేస్తుంది. yes, 50 is not less than or equals to 30. సో 50 అనేది 30 కన్నా లెస్ దాన్ కాదు, ఆర్ ఈక్వల్ టు కూడా కాదు. సో ది నాన్ లీఫ్ నోడ్స్ అండ్ లీఫ్ నోడ్స్ దట్ కమ్ అండర్ ది రూట్ నోడ్ 30 ఆర్ కంప్లీట్లీ బైపాస్. సో ఇక్కడ ఇది ఈ మొత్తం బైపాస్ చేస్తుంది. క్లియర్, దెన్ ఇట్ విల్ గో టు ది నెక్స్ట్ నోడ్ దట్ ఈస్ 50. అండ్ అగైన్ ఈ 30 లేదు తీసేసాం కదా, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇక్కడ 50 దగ్గరికి వస్తుంది. అండ్ చెక్స్ వెదర్ 50 is less than or equals to 50. ఇక్కడ 50 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది చెక్ చేసుకుంటున్నా, అంటే ఈక్వల్ ఉందా అనేది. అండ్ ది కండిషన్ సాటిస్ఫైస్ హియర్. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. రైట్, దెన్ ఇట్ గోస్ టు ది నాన్ లీఫ్ నోడ్స్. అండ్ 50 లోకి
ఇక్కడ మనకి వచ్చి రెండు నాన్ లీఫ్ నోట్స్ ఉన్నాయి. క్లియర్. అండ్ ఫస్ట్ వన్ 40 దగ్గరకు వస్తుంది again, ఈ నాన్ లీఫ్ నోడ్. మళ్ళీ చెక్ చేస్తుంది 40 కన్నా ఎక్కువ తక్కువ అనేది. ఇక్కడ కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో 40 కన్నా తక్కువ ఉంది కాబట్టి, లైక్ ఇది కండిషన్ ఫెయిల్ అయింది కాబట్టి ఇక్కడ 40 కూడా బైపాస్ చేస్తుంది. దట్ మీన్స్ అగైన్ ఇంకా మిగిలింది ఏంటి మనకి ఇక్కడ 50 అనేది, రైట్. ఇంకా మనకు మిగిలింది ఇక్కడ ఈ పార్ట్. And again, it will check whether 50 is like ఇది 40 check చేస్తుంది. Then it will check the other non-leaf node 50. And it here the condition satisfies as 50 equals to 50. And it goes to scan the leaf nodes sequentially. That is, it approximately scan 10 records. Actually, ఇక్కడ ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఇది లీఫ్ నోట్స్, రైట్. సో ఈ లీఫ్ నోట్స్ లో 41 నుంచి చెక్ చేసుకుంటా వెళ్తుంది. దట్ మీన్స్ అప్ టు 50 మాక్సిమం మనకి 10 స్కాన్స్ మాత్రమే జరుగుతాయి. దట్ మీన్స్ 50 స్కాన్స్ ఎక్కడ, మనకి 10 10 స్కాన్స్ ఎక్కడ. సో దట్ మీన్స్ మనకి ఈ నెంబర్ ఆఫ్ స్కాన్స్ అనేది తగ్గిపోయింది కదా. సో డ్యూ టు ది రూట్ నోడ్, నాన్ లీఫ్ నోడ్స్ అండ్ లీఫ్ నోడ్స్ అరేంజ్మెంట్, ది కంప్లీట్ రికార్డ్స్ ఫ్రమ్ 1 to 40 ఆర్ బైపాస్. సో 1 to 40 మనం ఇక్కడ నుంచి బైపాస్ చేస్తాం, ఇంత తీసేస్తాం, రైట్. అండ్ ఓన్లీ 41 నుంచి మాత్రమే మనం స్కానింగ్ అనేది చేసాం. క్లియర్. సో బీ ట్రీ మనకి ఇలా చేస్తుంది. సో బీ ట్రీ వల్ల మనకి యూజ్ అనమాట. క్లియర్. సో ఇక్కడ చూడండి, నేను ఒక ఎంప్లాయీ టేబుల్ తీసుకున్న, రికార్డ్స్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ నేను నార్మల్ గా ఐడి 8 దగ్గర నేను చెక్ చేద్దాం. అంటే మనకి ఎన్ని స్కాన్స్ తీసుకుంటుంది ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేయాలి. నార్మల్గా విజువల్ స్టూడియోలో లైక్ ఇక్కడ మన ఎస్క్యూఎల్ సర్వర్లో నేను టేబుల్ ఒకటి క్రియేట్ చేస్తాను. టెస్ట్ డిబి అని డేటాబేస్ క్రియేట్ చేశాను, ఎంప్లాయీ టేబుల్. సో ఇక్కడ చూడండి, నేను ప్రైమరీ అని ఇలా ఏమి ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ చేస్తున్నా. అండ్ ఈ ఐడి ఏదైతే ఉందో ఈ ఐడి అనేది ఆర్డర్ లో కూడా లేదు. సో గమనించండి. క్లియర్. సో రికార్డ్స్ అనేవి నేను ఇన్సర్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ వన్ ఎప్పుడైతే నేను ఇక్కడ రికార్డ్స్ సెలెక్ట్ చేశానో ఐడి దగ్గర నాకు ఇక్కడ రికార్డ్ అనేది డిస్ప్లే, రైట్. అండ్ నౌ ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ చూడండి, నాకు సింబల్ కనిపిస్తుంది కదా, డిస్ప్లే ఎస్టిమేటెడ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అని ఉంది. సో ఎప్పుడైతే నేను ఎస్టిమేటెడ్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది క్లిక్ చేశానో, లైక్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రికార్డ్స్ తీసేద్దాం, మళ్ళీ మనం చెక్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ టేబుల్ స్కాన్ లో నాకు నార్మల్ గా ఇక్కడ ఏం కనిపిస్తుంది, టేబుల్ స్కాన్. యాక్చువల్ ఇక్కడ జరిగింది ఏంటి, మనకి టేబుల్ స్కాన్ అనుకో. క్లియర్. టేబుల్ స్కాన్ అంటే స్టార్టింగ్ 0 నుంచి, లైక్ స్టార్టింగ్ 1 ఏదైతే ఉంటుందో ఫస్ట్ రికార్డ్ నుంచి ఎండింగ్ రికార్డ్ వరకు మనకి స్కానింగ్ అనేది జరుగుతుంది, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి డిస్ప్లేలో టేబుల్ స్కాన్ లో యాక్చువల్గా ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ రోస్ అని ఉంది. లైక్ ఇక్కడ వచ్చేసి నార్మల్ గా మనకి ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ రోస్ టు బి రీడ్ అని రావాలి. యాక్చువల్ ప్రీవియస్ వాటిలో వస్తుంది, ఇక్కడ కావట్లేదు. సో దానిలో చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ దీనిలో చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ రోస్ టు బి రీడ్ 10. యాక్చువల్గా 10 రికార్డ్స్ మనం నార్మల్ గా అయితే స్కాన్ చేస్తాం. ఇక్కడ టేబుల్ స్కాన్ 10 రికార్డ్స్ ని మనం స్కాన్ చేస్తాం అనమాట. ఇక్కడ రీడ్ చేసి దానిలో మ్యాప్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, దీనిలో ఆర్డర్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఉంది, రైట్. ఆర్డర్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్. సో ఆర్డర్ అనేది లేదు. ఇన్ సేమ్ వే ఇక్కడ మనం దీనిలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఆర్డర్డ్ అనేది కూడా మనకి ఇక్కడ ఫాల్స్ ఉంది, రైట్. ఆర్డర్ అనేది ఫాల్స్ ఉంది. క్లియర్. అండ్ ఎందుకని, లైక్ మనం ఇండెక్స్ అనేది ఏం లేదు, అంటే ఈ నెంబర్ ఆఫ్ రోస్ అనేది మనకు ఒక ఆర్డర్ అనేది లేదు స్పెషల్గా. సో ఇక్కడ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అన్నాను. రికార్డ్స్ నేను ఇదే ఆర్డర్ లో ఇన్సర్ట్ చేశాను. సో నేను ఎప్పుడైతే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయ్ అన్నానో, ఈ ఐడీస్ చూడండి నాకు ఆర్డర్ లో వచ్చినాయా, ఇక్కడ చూడండి ఆర్డర్ లో ఉన్నాయా, ఇక్కడ లేవు. ఆర్డర్ లో లేవు. సపోజ్ దీని మీద నేను క్లస్టర్ ఇండెక్స్ అనేది, లైక్ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ క్లస్టర్ ఇండెక్స్ దేని మీద, ఐడి మీద.
రైట్. ఐడి మీద ఇండెక్స్ అనేది క్రియేట్ చేశారు. సో ఒకసారి రిఫ్రెష్, ఇది టేబుల్. రైట్. సో ఇక్కడ చూడండి, రైట్, ఇండెక్స్, ఎంప్లాయీ ఐడి, క్లస్టర్డ్. రైట్. ఇదే కదా మనం క్రియేట్ చేసింది, ఐఎక్స్ ఎంప్లాయీ ఐడి. సో అదే నేమ్ విత్ క్లస్టర్డ్ ఇండెక్స్. క్లియర్. సో సింటాక్స్ వచ్చేసి ఇది లైక్ ఇలా ఉంటుంది. సో చూద్దాం ఇంకా వస్తాయి. జస్ట్ ఒక ఐడియా కోసం అనేసి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఐడి అండి. సో ఇప్పుడు నేను ఎంప్లాయీ ఐడిని గెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. అన్నా ఇప్పుడు చూద్దాం ఎగ్జిక్యూషన్ ప్లాన్. సో ఇక్కడ చూడండి నాకు ఏమొచ్చింది మనకి, క్లస్టర్డ్ ఇండెక్స్ సీక్. దట్ మీన్స్ టేబుల్ స్కాన్ అనేది మనకి ఇక్కడ రాలేదు. రైట్. టేబుల్ స్కాన్ అనేది రాలేదు. ఏమొచ్చింది, ఇండెక్స్ సీక్ ఆర్ ఇండెక్స్ స్కాన్ అనేది వచ్చింది. క్లియర్. ఫస్ట్ ఇండెక్స్. అండ్ నౌ ఇక్కడ దీని మీద చూస్తే ఇక్కడ ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ రోస్ టు బి రీడ్ అని చెప్పేసి ఇది యాక్చువల్లీ దీనిలో రావట్లేదు, అంటే ఈ సీక్వెల్ సర్వర్లో రావట్లేదు. దానిలో వన్ అనే వస్తుంది మనకి. సో దానిలో మనకి ఇక్కడ వన్ అనే వస్తుంది. సో ఇక్కడ చూడండి, అంటే మనం స్కాన్ చేసింది ఒక్క రోని, ఎందుకంటే ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఇండెక్స్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ డైరెక్ట్ గా ఆ రోని మనం స్కాన్ చేస్తాం. అండ్ నౌ ఆర్డర్ ఈక్వల్స్ టు ట్రూ. చూడండి, ఆర్డర్ ఈక్వల్స్ టు ట్రూ అన్నది. సో దట్ మీన్స్ అగైన్ మనం ఇక్కడ చూసినా కానీ చూడండి, ఆర్డర్ ట్రూ ఉంది చూడండి. రైట్. సో ఇప్పుడు నేను మళ్ళీ ఎంప్లాయీ రికార్డ్స్ నేను గెట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, నాకు ఇది ఆర్డర్లో వచ్చింది కదా. సో ఎప్పుడైతే మనం ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తామో ఆ కాలం అనేది మనకి ఆర్డర్లో వస్తుంది. క్లియర్. ఆర్డర్లో వస్తుంది. దట్ ఈస్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో ఇది ఆర్డర్, లైక్ ఇక్కడ చూడండి ఆర్డర్ అనేది వచ్చింది మనకి. సో ప్రీవియస్ లో మనకి రాలేదు. క్లియర్. సో వాట్ ఈస్ అన్ ఇండెక్స్? It is a database object in SQL Server which is used to improve performance of search operation. సెర్చ్ ఆపరేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి డేటాబేస్ యొక్క కాన్సెప్ట్. When we create an index on any column of the table, then SQL Server internally maintains a separate table called index table. ఎప్పుడైతే ఒక టేబుల్లో ఉన్న ఒక కాలం మీద మనం ఎప్పుడైతే ఇండెక్స్ అనేది అప్లై చేస్తామో అప్పుడు ఈ ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఇంటర్నల్ గా ఏం చేస్తుందంటే సపరేట్ గా ఒక టేబుల్ ని మెయింటైన్ చేస్తుంది. దాన్ని మనం ఇండెక్స్ టేబుల్ అంటాం. సో when we are trying to retrieve the data from the existing tables, ఎప్పుడైతే మనం ఆ డేటా టేబుల్ నుంచి డేటాని రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తామో డిపెండింగ్ ఆన్ ది ఇండెక్స్ టేబుల్ మీద ఆధారపడి మనకి ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ డైరెక్ట్లీ గోస్ టు టేబుల్ అండ్ రిట్రీవ్స్ ది డేటా వెరీ క్విక్లీ. లైక్ ఇక్కడ ఈ ఇండెక్స్ టేబుల్ మీద బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ టేబుల్లో ఉన్న ఏదైతే మనం లైక్ ఇక్కడ మనం ఇండెక్స్ కాలం ఏదైతే మనం మెన్షన్ చేస్తామో దాని డిపెండ్ మీద, అంటే దీని మీద డిపెండ్ అయ్యి టేబుల్ మీద ఈ మన యాక్చువల్ టేబుల్లో డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఆ రికార్డ్ మనకి ఫాస్ట్ గా మనకి రిట్రీవ్ చేస్తుంది. ఇన్ ది టేబుల్ వీ కెన్ యూస్ మాక్సిమం ఆఫ్ 1000 ఇండెక్సెస్. మనం ఒక టేబుల్ మీద 1000 ఇండెక్సెస్ ని మనం క్రియేట్ చేయొచ్చు. వన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అండ్ 999 నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. ఒక క్లస్టర్డ్ ఇండెక్స్ ప్లస్ 999 నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ని మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. వెన్ ఎస్క్యూఎల్ సర్వర్ యూజెస్ ఇండెక్సెస్. సో ఎప్పుడు యూజ్ చేస్తాం, ఎప్పుడెప్పుడు మనం యూజ్ చేయొచ్చు. క్లియర్. ఎప్పుడు మనం ఈ ఇండెక్స్ ని యూజ్ చేయొచ్చు. ది ఎస్క్యూఎల్ సర్వర్ యూజెస్ ఇండెక్సెస్ ఆఫ్ ఎ టేబుల్ ప్రొవైడెడ్ దట్ ది సెలెక్ట్ ఆర్ అప్డేట్ ఆర్ డిలీట్ స్టేట్మెంట్ కంటైన్ వేర్ క్లాస్. లైక్ మన ఇండెక్స్ అనేది టేబుల్ మీద మనం సెలెక్ట్ కానీ అప్డేట్ కానీ డిలీట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తా, వేర్ క్లాస్ యూజ్ చేస్తా, అండ్ moreover the where condition column must be an indexed column. లైక్ ఏ కాలం అయితే వేర్ కండిషన్ లో అయితే ఏ కాలం అయితే మనం యూజ్ చేస్తామో ఆ కాలం అనేది మనకి ఇండెక్స్డ్ కాలం అవ్వాలి. అంతేకాకుండా ఇఫ్ ది సెలెక్ట్ స్టేట్మెంట్ కంటైన్స్ ఆర్డర్ బై క్లాస్ దెన్ ఆల్సో ది ఇండెక్సెస్ కండిషన్. లైక్ ఆర్డర్ బై క్లాస్ ఏదైతే ఆర్డర్ బై లైక్ ఒక కాలం నేమ్ ఇస్తాం కదా. సో అలాంటి కేసులో కూడా మనం ఇండెక్సెస్ అనేది యూజ్ చేయొచ్చు, ఇండెక్స్ కాలమ్స్ అనేవి.
When SQL Server is searching for information under the database, first it will verify the best execution plan for the retrieving the data and uses that plan, which can be either a full page scan or index scan. సో ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ డేటాబేస్ నుంచి రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నామో, సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఎస్క్యూఎల్ సర్వర్ అనేది ఫస్ట్ బెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఏదనేది మనకు చూస్ చేసుకుంటుంది. దాని తర్వాత మనకి ఫుల్ పేజ్ స్కాన్ చేయాలా లేదంటే ఇండెక్స్ స్కాన్ చేయాలా అనేది డిసైడ్ చేసుకుంటుంది. క్లియర్. సో ది సింటాక్స్ ఫర్ క్రియేటింగ్ అన్ ఇండెక్స్, ఇంతకుముందు మనం ఇండెక్స్ అనేది క్రియేట్ చేసాం, రైట్. క్రియేట్ క్లస్టర్డ్ ఇండెక్స్, ఇది ఇండెక్స్ నేమ్. దేని మీద? ఏ టేబుల్ మీద? సో ఆన్ ఎంప్లాయ్ కాలమ్స్ ఆర్డర్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్. సో అసెండింగ్ ఇచ్చింది కాబట్టి అసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. ఓకే, ఏ అసెండింగ్ ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ అసెండింగ్ లో తీసుకుంటుందండి. క్రియేట్ ఇనిక్యూ క్లస్టర్డ్ ఆర్ నాన్ క్లస్టర్డ్. క్రియేట్ ఇనిక్యూ క్లస్టర్డ్ ఆర్ ఇనిక్యూ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ నేమ్ on table name and column list, right? Single column and multiple columns. Okay. And ఈ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చూడటానికి మనం ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఇండెక్స్, లైక్ ఏ టేబుల్ మీద అయితే ఉందో ఆ టేబుల్ నేమ్ ఇస్తాం, రైట్. అలాగే దాన్ని డ్రాప్ చేయాలంటే డ్రాప్ ఇండెక్స్ లైక్ ఎంప్లాయ్ డాట్ పర్టికులర్ ఇండెక్స్ నేమ్. సో ఇక్కడ ఇండెక్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఎస్పీ అండర్ స్కోర్ హెల్ప్ ఇండెక్స్ ఎంప్లాయ్. చూడండి మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే క్లియర్. ఉండాలని డ్రాప్ చేయాలంటే డ్రాప్ ఇండెక్స్ ఎంప్లాయ్ డాట్ ఇండెక్స్ ఎంప్లాయ్ అండర్ స్కోర్ హెడ్. రైట్. నో, ఇండెక్స్ అనేది లేదు, లైక్ మనం డిలీట్ చేసాం కాబట్టి. క్లియర్. టైప్స్ ఆఫ్ ఇండెక్స్. SQL Server indexes are divided into two types. First one is clustered index and non-clustered index. So it's so important. What is SQL Server clustered index? So జాగ్రత్తగా గమనించండి. Clustered index అంటే ఏంటి? The clustered index in SQL Server defines the order in which the data is physically stored in the table. సో క్లస్టర్ ఇండెక్స్ అనేది ఏం చెప్తుందంటే మనకి టేబుల్లో ఫిజికల్ గా ఏదైతే డేటా అనేది స్టోర్ చేస్తుందో దాని యొక్క ఆర్డర్ ని డిఫైన్ చేస్తుంది. క్లియర్. ఇన్ ది కేస్ ఆఫ్ క్లస్టర్డ్ ఇండెక్స్, ది లీఫ్ నోడ్ స్టోర్స్ ది యాక్చువల్ డేటా. మనం ప్రీవియస్ లో చెప్పింది. చూడండి, ఇండెక్స్ అనేది మనకి ఎప్పుడైతే అప్లై చేస్తామో అక్కడ B3 యూజ్ చేస్తుంది. అండ్ B3 అనేది లైక్ బ్యాలెన్స్ ట్రీ అనేది యాక్చువల్ డేటాని ఎక్కడ తీసుకుంటున్నాం? మనం యాక్చువల్ డేటాని మనం లీఫ్ నోడ్ లో తీసుకుంటాం. సో యాక్చువల్ డేటా కలిగి ఉండేది మాత్రం మనకి ఇక్కడ లీఫ్ నోడ్ అనేది మనకి యాక్చువల్ డేటా అనేది కలిగి ఉంది. క్లియర్. అండ్ ది లీఫ్ నోడ్ స్టోర్స్ ది యాక్చువల్ డేటా. యాజ్ ది లీఫ్ నోడ్ స్టోర్స్ ది యాక్చువల్ డేటా, ఈ టేబుల్ కెన్ హ్యావ్ ఓన్లీ వన్ క్లస్టర్ ఇండెక్స్. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ లీఫ్ నోడ్స్ యాక్చువల్ డేటా అని కలిగి ఉంటుందో అప్పుడు వచ్చేసి మనకి లైక్ ఈ ఒక టేబుల్ మీద మనం ఒక క్లస్టర్ ఇండెక్స్ మాత్రమే చేయగలుగుతాం, రైట్. దట్ మీన్స్ ఏంటంటే మనం ఇక్కడ సెర్చ్ చేయాలి అనుకున్నాం అనుకోండి, సపోజ్ సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ లైక్ బేస్డ్ ఆన్ ఇండెక్స్ ఏ వెళ్ళాలి. ఇప్పుడు మనం 50 అనేది తీసుకున్నాం. సో బేస్డ్ ఆన్ ఎలా వెళ్తున్నాం? ఇక్కడ కంపేర్ చేసుకుంటా వెళ్తున్నాం. సో ఈ 50 మీద ఆర్డర్ అంటే ఒక ఆర్డర్ ఉంటేనే కదా మనం చెక్ చేసుకుంటా వెళ్దాం. ఇక్కడ ఇప్పుడు 10 to లైక్ 1 to 10 ఇక్కడ ఉన్నాయి, 11 to 30 ఇలా ఉన్నాయి. సో ఈ ఆర్డర్ అనేది మనకి ఇక్కడ ఉంటేనే మనం యాక్చువల్ గా దీన్ని సార్ట్ అవుట్ చేయగలం. దట్ మీన్స్ ఇండెక్స్ అనేది ఉండాలి మనకి. క్లియర్. సో
A table can have only one cluster index. The cluster index by default was created when we create the primary key constraint for the table. See, ఎప్పుడైతే మనం ప్రైమరీ కీ క్రియేట్ చేస్తామో టేబుల్ మీద అప్పుడు క్లస్టర్ ఇండెక్స్ అనేది ఆటోమేటిక్గా మనకి జనరేట్ అవుతుంది. దట్ మీన్స్ ది ప్రైమరీ కీ కాలమ్ క్రియేట్స్ ఏ క్లస్టర్ ఇండెక్స్ బై డిఫాల్ట్. ఎప్పుడైతే మనం ప్రైమరీ కీ ఒక కాలమ్ మీద అప్లై చేస్తామో అప్పుడు బై డిఫాల్ట్ క్లస్టర్ ఇండెక్స్ అనేది కూడా క్రియేట్ అవుతుంది, రైట్? When a table has a cluster index, then that table is called cluster table, right? ఎప్పుడైతే clustered index అనేది ఉంటుందో దాన్ని మనం cluster table అని కూడా అంటాం. If a table has no clustered index, its data rows are stored in unordered structure. సో మనం చూసాం కదా ప్రీవియస్ లో మనం ఇది ఆర్డర్ అనేది ఉండదు మనకి ఇక్కడ. ఆర్డర్ అనేది ఉండదు. క్లస్టర్ అనేది లేకపోతే మనకి ఆర్డర్ అనేది ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఆర్డర్ లైక్ ఇది ఇండెక్స్ అప్లై చేసాం కదా మనం ఇక్కడ, రైట్? సో అందుకని ఇది ఆర్డర్ లో వచ్చింది. తర్వాత మనం డ్రాప్ చేసాం అనుకోండి. తర్వాత ఎందుకంటే ఇది సార్టింగ్ అయిపోయింది యాక్చువల్ మనకి ఫిజికల్ స్టోరేజ్ డేటా ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ సార్టింగ్ ఆర్డర్ లో చేస్తుంది. అందుకని మనకి ఇది సేమ్ ఇలానే వస్తుంది. బట్ మనం ఇన్సర్ట్ చేస్తుంది ఇలా కాదు. క్లియర్? చూద్దాం నెక్స్ట్ దాంట్లో కూడా మళ్ళీ ఇదే కాన్సెప్ట్ వస్తుంది చూద్దాం. ఇప్పుడు అలాగే నాన్ క్లస్టర్ ఇండెక్స్ అంటే చూద్దాం. ఇన్ ఎస్క్యూఎల్ సర్వర్ నాన్ క్లస్టర్ ఇండెక్స్, the arrangement of the data in the index table will be different from the arrangement of data in the actual table. Clustered index లో అంటే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో ది అరేంజ్మెంట్ ఆఫ్ ఎ డేటా ఇన్ ది ఇండెక్స్ టేబుల్. వాట్ ఈస్ ఇండెక్స్ టేబుల్ హియర్? దిస్ ఈస్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్, రైట్? నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ ఎప్పుడైతే మనం అప్లై చేస్తున్నామో అది ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ టేబుల్లో ఉన్న డేటా అరేంజ్మెంట్ అలాగే యాక్చువల్ టేబుల్లో ఉన్న డేటా అరేంజ్మెంట్ అనేది రెండు డిఫరెంట్ గా ఉంటాయి. The data is stored in one place and the index is stored in another place. ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో డేటా ఒక ప్లేస్ లో స్టోర్ అయి ఉంటుంది, ఫిజికల్ స్టోరేజ్ అండ్ అలానే ఇండెక్స్ అనేది వేరే చోట స్టోర్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ఇది రెఫరెన్స్, అంతే కదా? రెఫరెన్స్ తీసుకుంటాం. దట్ మీన్స్ హీప్ మెమరీ. ఆబ్జెక్ట్స్ అనేది మనకి స్టాక్ లో క్రియేట్ దానికి సంబంధించిన వాల్యూస్ అనేది మనకి హీప్ లో స్టోర్ అవుతాయి కదా, అలా అనమాట. మోరోవర్ the index will have pointer to the storage locations of the actual data. That means pointers means nothing but address locations. That means references కలిగి ఉంటుంది. సో ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది మనకి రెఫరెన్స్ టైప్. సో ఇది పాయింటర్స్ కలిగి ఉంటుంది. స్టోరేజ్ యాక్చువల్ డేటా అనేది ఎక్కడైతే స్టోర్ అయి ఉంటుందో దానికి పాయింట్ చేస్తుంది. దట్ మీన్స్ పాయింటర్స్ ని కలిగి ఉంటుంది, అంటే అడ్రస్ లొకేషన్స్ ని ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ లో కలిగి ఉంటుంది. దట్ మీన్స్ యాక్చువల్ డేటా ఒక ప్లేస్ లో స్టోర్ అయి ఉంటే వీటికి సంబంధించిన అడ్రస్ లొకేషన్స్ అనేవి మనకి ఇక్కడ వేరే చోట స్టోర్ అయి ఉంటాయి అనమాట. ఇది నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్. క్లియర్? సో వాట్ ఈస్ ఇండెక్స్ అనేది ఒక ఐడియా క్రియేట్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ సెషన్ నుంచి అసలు ఇండెక్స్ ఏంటి, లైక్ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి క్లియర్ గా, అండ్ అలానే నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అంటే ఏంటి అండ్ ఎక్సెట్రా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూద్దాం. యాజ్ ఆఫ్ నౌ కాన్సెప్ట్ అయితే అర్థమైందని అనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.